పరిసరాల పరిశుభ్రతతోనే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని దుద్దెడ గ్రామ మాజీ సర్పంచ్ ఆరపల్లి మహదేవ్ గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి చక్రపాణి ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు పలువురితో కలిసి ఇంటింటికి తిరిగారు. ఇండ్ల పరిసరాల్లో వాడకుండా వదిలేసిన ప్లాస్టిక్ డబ్బాలు, పాత కుండలు, నీటి సంపులను పరిశీలించి అందులో నిల్వ ఉన్న నీటిని తీసివేయించారు. ఇంటి ఆవరణలో నీళ్లు నిల్వ ఉండడం వల్ల లార్వాలు పెరిగి దోమలు ప్రబలుతాయని, దీనివల్ల టైఫాయిడ్, డెంగ్యూ వంటి వ్యాధులు వస్తాయన్నారు. ప్రజలు అనారోగ్యం బారిన పడి అప్పుల పాలవకుండా ఉండాలంటే తమ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈరోజు దుద్దెడ గ్రామంలో డ్రైడే ఫ్రైడే నిర్వహించడం జరిగింది. ఈరోజు ఇందులో భాగంగా పైఎస్సీ కాలనీలకి విచ్చేసి ప్రజలందరికీ అవగాహన కల్పించడం జరిగింది. అయితే వర్షం పడ్డ తర్వాత 3 నుంచి 5 రోజుల నిలువున్న వాటర్లో లార్వా తయారై దోమ గుడ్డు పెట్టి డెంగ్యూ, చికెన్ గున్యా మరియు సీజనల్ వ్యాధులు వస్తాయి. కాబట్టి ఆ దోమలు రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సింది కోరుతున్నాను. ఈ వ్యాధుల వల్ల మన చిన్న కుటుంబాలు పెద్ద పెద్ద ఆసుపత్రులలో వేలకు వేలు, లక్షలు లక్షలు పోడగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దయచేసి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఈ లార్వా తయారు కాకుండా జాగ్రత్త పడాల్సిందిగా కోరుతా ఉన్నాను. వర్షం పడకుండా మంచినీళ్ళల్లో ఈ దోమ పెరుగుతుంది. కాబట్టి ప్రజలు నిల్వ ఉండకుండా 2 రోజులకోసారి 3 రోజులకోసారి స్టోరేజ్ ఉన్న వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఈ సీజనల్ వ్యాధితో మనము ఎంత అప్రమత్తంగా ఉంటే మనకు అంత మంచిది. కాబట్టి దయచేసి ప్రజలు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాము. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం ప్రతి మంగళవారము మరియు శుక్రవారము డ్రైడే చేయాలని ఆదేశించడం జరిగింది. కానీ వర్షం పడుతున్న కారణంగా ఎప్పటికీ వర్షం పడుతూ ఉన్నది కాబట్టి ఈ సీజన్ మందం ప్రతిరోజు డ్రైడే చేయాలని ఆదేశించడం జరిగింది. కావున ప్రతిరోజు కొన్ని ఏరియాలను సెలెక్ట్ చేసుకొని డ్రైడే చేయడం జరుగుతుంది. దీనికి గ్రామ పెద్దలు, చిన్నలు, గ్రామస్థాయి ఉద్యోగులు అందరూ ప్రతి ఒక్కరూ సహకరించడం జరుగుతుంది. ఈ గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం ఆదేశాల మేరకు సహకరిస్తున్న గ్రామ పెద్దలకు, చిన్నలకు అందరికీ నా యొక్క